అందరికీ నమస్కారం. ముందుగా కడప జిల్లా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ ప్రమోషన్ పొందుతున్న ఏఎన్ఎం గ్రేడ్ 3 వారందరికీ కంగ్రాట్స్. ఈరోజు ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్కి సంబంధించి కడప జిల్లాలో సీనియారిటీ లిస్టు ప్రిపేర్ చేసి ప్రమోషన్ రోస్టర్ ప్రకారం సెలెక్ట్ అయిన వారి లిస్టు గురించి ఈరోజు చూద్దాం. ఈ లిస్టు రోస్టర్ ఏ విధంగా ప్రిపేర్ చేశారు మరియు ఆ లిస్టుపై వివరణను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే ఈ ప్రమోషన్కి సంబంధించిన రోస్టర్ గురించి మన ఛానల్లో ఇంతకు ముందు కూడా వీడియో చేశాము. ఆ రోస్టర్ ప్రకారం మొదటి 100 ప్రమోషన్లకు సంబంధించి రోస్టర్లో హారిజాంటల్ రిజర్వేషన్ అమల్లో ఉన్నది కాబట్టి మొత్తం ఎస్సీ కేటగిరీకి చెందిన వారు 15 మంది మరియు ఎస్టీ 6 కేటాయించి మిగిలినవి ఓపెన్ కేటగిరీగా ఎంపిక చేస్తారు. వర్టికల్ రిజర్వేషన్ అయితే పర్టికులర్గా ఆ రోస్టర్ పాయింట్ వద్ద ఖచ్చితంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థిని ఎంపిక చేసేవారు. కానీ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మొత్తం 100 పోస్టుల్లో ఎస్సీ 15 మరియు ఎస్టీ 6 వస్తే మిగిలినవి ఓపెన్ కేటగిరీగా పరిగణిస్తారు. పర్టికులర్ రోస్టర్ పాయింట్ ప్రకారం అయితే చూడరు. ఒకసారి మనం ఈరోజు కడప జిల్లాలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ప్రమోషన్ రోస్టర్ ప్రకారం ప్రకటించిన సెలక్షన్ లిస్టును గమనిస్తే మొదటి 100 రోస్టర్ పాయింట్లో మెరిట్ ప్రకారం ఎస్సీ అభ్యర్థులు 15 కంటే ఎక్కువగానే ఉన్నారు కాబట్టి వారి మెరిట్ ప్రకారం సెలెక్ట్ చేశారు. అదేవిధంగా ఎస్టీ అభ్యర్థులు మొదటి 100 ర్యాంకుల్లో లేరు కాబట్టి వారి ర్యాంకు 269 వరకు వెళ్ళి సెలెక్ట్ చేశారు. అదేవిధంగా మొదటి 100 పోస్టుల్లో ఎస్టీ 260 వరకు వెళ్ళి సెలెక్ట్ చేశారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారు అవైలబుల్గా లేరు కాబట్టి ఆ పాయింట్ను ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేశారు. ఈ ప్రమోషన్ రోస్టర్ గురించి వివరంగా తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఇంతకు ముందు ప్రమోషన్ రోస్టర్ పాయింట్స్ పై చేసిన వీడియో చూడగలరు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనం ఇంతకు ముందు కూడా చెప్పాం, ప్రమోషన్లు అనేవి మెరిట్ ర్యాంక్ అంటే గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ప్రమోషన్లు ఇస్తారు. జాయినింగ్ డేట్ ప్రకారం ఇవ్వరు అని చెప్పాం. ఈ సెలక్షన్ లిస్ట్ కూడా అలాగే ఇచ్చారు. మిగతా జిల్లాలు కూడా ఇలానే ఉంటాయి. ఒకసారి ఈ సెలక్షన్ లిస్ట్ డీటెయిల్స్ గమనిస్తే మొత్తం 144 144 వేకెన్సీస్ గాను ఓపెన్ కేటగిరీ ఎస్సీ కేటగిరీ కలుపుకొని 138వ ర్యాంక్ వరకు, అదేవిధంగా ఎస్టీ కేటగిరీ వారు ఈ ర్యాంక్ పరిధిలో అందుబాటులో లేకపోవడం వలన ఎస్టీ కేటగిరీ వారిని 270వ ర్యాంక్ వరకు సెలెక్ట్ చేశారు. ఇలా సెలెక్ట్ అయిన వారందరూ 12/2/2025న 10:30కు డిఎం&హెచ్ఓ గారి ఆఫీస్ కడప జిల్లా డిఎం&హెచ్ఓ గారి ఆఫీస్కు పోస్టింగ్ అంటే ప్లేస్ కోరుకోవడానికి అటెండ్ అవ్వమని తెలియజేశారు. ఈ ప్లేస్ ఎంపిక చేసుకోవడానికి స్పౌజు మరియు రిటైర్మెంట్కు దగ్గరగా అంటే 1 ఇయర్ సర్వీస్ ఉన్నవారికి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి, విడో ఆర్ అన్మ్యారీడ్ ఉమెన్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది అని తెలియజేశారు. పైన చెప్పిన ప్రిఫరెన్స్ ఉపయోగించుకోవాలి అంటే వాటికి సంబంధించిన స్పౌజ్ సర్టిఫికెట్ కానీ సదరన్ సర్టిఫికెట్లు కానీ అవి 11/2/2025 మధ్యాహ్నం 1 గంట లోపు అందించాలని తెలియజేశారు. సెలక్షన్ లిస్టు డిస్క్రిప్షన్లో కూడా ఉంచాము, చెక్ చేసుకోగలరు. ఈ లిస్టు ప్రకారం మిగతా జిల్లాల్లో కూడా ప్రమోషన్ల కొరకు మెరిట్లో ముందున్న వారు కూడా వారు ప్రమోషన్ పొందుతారా లేదా అని ఒక అవగాహనకైతే రావచ్చు. ఇదండి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.